పటాన్చెర్ మండలం ఇస్నాపూర్ గ్రామ ఇందిరమ్మ కాలనీలో ఆషాఢ మాసం పురస్కరించుకుని పోచమ్మ దుర్గమ్మ మైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక బోనాలు సమర్పించి అనంతరం గడ్డం శ్రీశైలం యువసేన ఆధ్వర్యంలో పలారం బండి అమ్మవారి ఘట్టం ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో పోతురాజుల నృత్యాలతో మరియు కర్ణాటక చెందిన కళాకారుల ప్రదర్శనలు కాలనీ నివాసులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, శ్రీశైలం ఎంపీటీసీ శ్రీశైలం వార్డు సభ్యులు వేణు, సాయి, శ్రీకాంత్, అనిల్, నరేందర్ మరియు జిఎస్ఐ యువసేన సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతి ఆషాఢ మాసం నిర్వహిస్తారు. దాంట్లో భాగంగానే మరి నిన్న ఇస్నాపూర్లో అంగరంగ వైభవంగా ఆదివారం నాడు ఇస్నాపూర్ ఎక్స్ రోడ్లో మరి అమ్మవారి బోనాలు, మరి పోతురాజుల ఆటలు, మరి శివసత్తుల ఆటలు, మరి స్వామి అమ్మవారికి బోనాలు ఊరేగింపు రంగరంగ వైభవంగా జరపడం జరిగింది. అదేవిధంగా మరి నిన్న ఇస్నాపూర్ విలేజ్లో కూడా అమ్మవారికి, పోచమ్మవారికి, గ్రామ దేవతలందరికీ కూడా బోనాలు, నైవేద్యము అన్నీ కూడా సమర్పించడం, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి పోతురాజుల నాట్యము మరియు శివసత్తుల ఆటపాటలతో అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మరి నేడు ఇస్నాపూర్ గ్రామంలో అమ్మవారికి పదహారం బండి కార్యక్రమం ఈరోజు నిర్వహించబడుతున్న కార్యక్రమం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరి యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి యొక్క పలారం బండి సమర్పించాలని కోరుకుంటూ, మరి మనందరికీ తెలుసు భోజనం అంటే ఈ యొక్క బోనం ఆనాడు పురాతనమైన కాలంలో మరి రాయల వారిని బోనంతో భోజనం పెట్టి ఆ యొక్క ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంగా ఉంచాలి. ఆ యొక్క ప్రజలందరూ కూడా ఒక భోజనం అంటే అందరూ కూడా తృప్తిగా ఎల్లకాలం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఇంకా ఎల్లకాలం ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకునే రోజు ఈ ఆషాఢ మాసం. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేపడింది. ఈ యొక్క కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత ఘనంగా సన్మానించిన యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు